యాజ్ ఎ ఫ్రెషర్గా మీరు మీ యొక్క బీటెక్ 4 years తర్వాత ఒక హై పేయింగ్ జాబ్ తెచ్చుకోవడం అనేది ప్రతి బీటెక్ స్టూడెంట్ యొక్క అల్టిమేట్ గోల్. సో ఒక హై పేయింగ్ జాబ్ తెచ్చుకోవాలంటే మీరు మీ యొక్క బీటెక్ ఫస్ట్ ఇయర్ నుంచే మీ యొక్క కెరియర్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి అండ్ మీ యొక్క బీటెక్ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడే మీరు ఏమేమి స్కిల్స్ నేర్చుకోవాలో ఈ వీడియోలో అయితే నేను మీకు కంప్లీట్ గైడెన్స్ అనేది ఇవ్వబోతున్నాను. సో hello guys, welcome back to Pawan's Code Hub. This is Pawan Markanti. I am currently in my BTech third year CSE. So మీరు ఇప్పుడైతే ఏదైతే బీటెక్ కాలేజ్లో ఎంటర్ అయ్యారో అక్కడ మీకు ప్రతిదీ కొత్తగా ఉంటుంది. ఓకేనా, ఒక కొత్త ఎన్విరాన్మెంట్లోకి మీరు అయితే ఎంటర్ కావడం జరిగింది. సో మీకు ఎవరైతే ఫ్రెండ్స్ పరిచయం అవుతారో వాళ్ళు కొత్త వాళ్ళు అండ్ న్యూ ఫ్యాకల్టీ అండ్ న్యూ అట్మాస్ఫియర్, ఎవ్రీథింగ్ విల్ బీ న్యూ ఫర్ యూ. సో అయినప్పటికీ మీరు మీ యొక్క ఫస్ట్ ఇయర్ నుంచే అసలు ఎలా ప్లాన్ చేసుకోవాలి, మీకు కొత్త అట్మాస్ఫియర్లో ఉన్న మీరు ఒక టైం వేస్ట్ చేయకుండా మీ యొక్క ప్రతి రోజుని ఎలా ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవడం నేనైతే చెప్పబోతున్నాను. ఫస్ట్ వచ్చేసి మన యొక్క లైఫ్లో మనం ఇంటర్మీడియట్లో ఉన్న, 10th ఉన్న, బీటెక్లో ఉన్న మన యొక్క ఫ్రెండ్స్ అనేవాళ్ళు మన యొక్క లైఫ్లో చాలా అంటే చాలా క్రూషియల్ రోల్ అనేది ప్లే చేస్తారు. సో మీరు చాలామంది ఫ్రెండ్స్ని చేసుకోవడానికి చాలా షైగా అయితే ఫీల్ అవుతుంటారు. అరే ఫస్ట్ మనమే మాట్లాడాలా, వాళ్ళతో మాట్లాడాక మనం మాట్లాడదామని చాలామంది అయితే ఫీల్ అవుతారు. బట్ అలా కాకుండా మీరు వీలైనంత వరకు బీటెక్లో ఎక్కువ మందిని ఫ్రెండ్స్ చేసుకోవడానికి ప్లాన్ చేయండి. ఎందుకంటే మీకు ఎవరైతే మీ యొక్క క్లాస్మేట్స్ కానీ సీనియర్స్ కానీ ఉన్నారో దీస్ పీపుల్ కేమ్ ఫ్రమ్ డిఫరెంట్ ప్లేసెస్ అండ్ దీస్ పీపుల్ హ్యావ్ డిఫరెంట్ మైండ్ సెట్స్ అండ్ ప్రతి ఒక్కరు ఏంటంటే ఒక స్కిల్ పైన వర్క్ చేస్తూనే ఉంటారు. ఓకేనా, సో మీరు మీ యొక్క అందరితోటి ఇంటరాక్ట్ కావడం వల్ల మీరు ఏదైతే స్కిల్ పైన వర్క్ చేస్తున్నారో, లేకపోతే మీరు ఏమైనా స్కిల్ నేర్చుకుంటున్నారో, మీలాగా ఇంకెవరన్నా నేర్చుకుంటున్నారు కదా వాళ్ళతో మీరు ఓవర్లాప్ కావడం అనేది జరుగుతుంది. అలా కావడం వల్ల మీరు ఇంకా ఎక్కువ నేర్చుకోవడం కానీ అండ్ ఇంకా మీకు ప్రాపర్ హెల్ప్ అనేది మీకు వస్తుంది. సో వీలైనంత వరకు ఎక్కువ మంది ఫ్రెండ్స్ని అయితే చేసుకున్నాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్యాకల్టీ. బీటెక్లో మనం ఫ్రెండ్స్ తోటి ఎంత ఫ్రెండ్లీగా ఉంటామో మనకు ఫ్యాకల్టీతో కూడా అంతే ఫ్రెండ్లీగా ఉండడం చాలా అవసరం. ఎందుకంటే మన యొక్క ఇంటర్నల్ మార్క్స్ ఉంటాయి కదా బీటెక్లో, అవి కంప్లీట్గా మన యొక్క ఫ్యాకల్టీ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా, అంటే మన యొక్క ఇంటర్నల్ మార్క్స్ రావాలన్నా మన యొక్క ఫ్యాకల్టీ పైన డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి మనం మన యొక్క ఫ్యాకల్టీని వాళ్ళకు చాలా రెస్పెక్ట్ ఇవ్వడం కానీ వాళ్ళతోటి చాలా ఫ్రెండ్లీగా ఉండడం కానీ ఉండాల్సి వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చి మనం ఫ్యాకల్టీ తోటి ఫ్రెండ్లీగా ఉండడం వల్ల మనకు చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఎలాగంటే మన యొక్క బీటెక్ 4 years టైం ఉంటుంది కదా, ఈ యొక్క 4 years టైంలో అసలు ఎప్పుడు ఏ యొక్క స్కిల్ నేర్చుకోవాలి, ఏ టైంలో ఏం చేయాలి అండ్ ఏ ప్రాజెక్ట్స్ చేయాలి, ఇలాంటి యొక్క కంప్లీట్ గైడెన్స్ అనేది మనకు ఫ్యాకల్టీ నుంచి అయితే వస్తుంది. సో కొంతమంది ప్రొఫెసర్స్ ఉంటారు కదా, వాళ్ళ యొక్క ప్రాజెక్ట్స్ పైన వర్క్ చేస్తుంటారు. అప్పుడు మనకు ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ ఇవ్వడానికి కూడా ఛాన్స్ అనేది ఉంటుంది. సో మీరు వీలైనంత వరకు ఫ్రెండ్స్ని ఎలా అయితే చేసుకుంటారో బీటెక్లో ఫ్యాకల్టీతో కూడా క్లోజ్గా ఉండండి, వాళ్ళతో ఇంటరాక్ట్ కండి. అర్థమవుతుందా? అప్పుడే మనకు ఒక మంచి ఇంటర్నల్ మార్క్స్ వస్తాయి అండ్ మనకు ఒక ప్రాపర్ గైడెన్స్ అనేది బీటెక్. నెక్స్ట్ వచ్చేసి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. మీరు ఒక బీటెక్ స్టార్టింగ్ నుంచే మీరు ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది ప్రాపర్గా నేర్చుకోవడం అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. అండ్ మన యొక్క ఫ్రెండ్స్ కానీ ఇంకా చాలామంది మనకు ఇంకా 4 years ఆఫ్ టైం ఇంకా మనకు ఉంది కదా, మనం మెల్లగా నేర్చుకున్నాం. బట్ ఈ యొక్క 4 years ఆఫ్ జర్నీలో మీరు చాలా అంటే చాలా స్కిల్స్ అనేది నేర్చుకోవాల్సి ఉంటుంది. సో మీరు ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది ప్రాపర్గా కంప్లీట్గా అనేది నేర్చుకోవాలి. అందుకోసం మీరు మీ యొక్క 1-1 లోపే మీకు ఏదైతే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉందో మోస్ట్లీ మీకు సి కానీ పైథాన్ ఉంటుంది. మీకు వీలైతే మీరు జావాని అయితే ప్రిఫర్ చేయండి. ఓకేనా, ఎందుకంటే జావా ఈజ్ మోస్ట్ పాపులర్ లాంగ్వేజ్ అండ్ ఇది నేర్చుకోవడం అనేది యాజ్ అ ఫ్రెషర్గా మీకు కొంచెం డిఫికల్ట్ అనేది మీరు ఫేస్ చేయొచ్చు. కానీ మీకు ఒకవేళ మీరు మరీ డిఫికల్ట్ అనిపిస్తే మీరు సీతో స్టార్ట్ చేయొచ్చు. సీతో స్టార్ట్ అయ్యి మీరు మళ్ళీ తర్వాత జావా అనేది మీరు ఎక్స్టెండ్ కావచ్చు. సో మీరు ఒక ప్రాపర్ లాంగ్వేజ్ అనేది సి కానీ జావా కానీ ప్రాపర్గా కంప్లీట్గా అయితే నేర్చుకొని పెట్టాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు యాజ్ సూన్ యాజ్ మీరు ఈ యొక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకున్న తర్వాత వెంటనే మీరు ఈ యొక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది డాటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథం పైన ఇంప్లిమెంట్ చేయాలి. ఓకేనా, డాటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథం అంటే డిఎస్సి అనేది మీకు 2-1లో కానీ 2-2లో కానీ మ్యాక్సిమం 2-1లో ఉంటుంది. సో ఎందుకు బ్రో మనకు సెమిస్టర్లో 2-1లో 2-2లో ఉంటుంది అంటున్నాం కదా, మళ్ళీ ఎందుకు మనం ముందే నేర్చుకోవాలంటే డాటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథం అనేది మన యొక్క ప్లేస్మెంట్లో ఇది ఒక్క సబ్జెక్టే 60 to 70% అనేది మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ఓకేనా, డాటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథం నుంచి మనకు ప్రోగ్రామింగ్ అడుగుతారు కదా, ఈ యొక్క ప్రోగ్రామింగ్ అనేది డిఎస్ఏలోనే ఉంటుంది. ఓకేనా, మనం ఈ యొక్క డిఎస్ఏ నేర్చుకుంటే మన యొక్క ప్లేస్మెంట్ జర్నీకి మ్యాక్సిమం మనం దగ్గరలో ప్లేస్మెంట్ ట్రాక్ చేయడానికి మనం ఎలిజిబుల్ అనమాట. సో మనం డాటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథం అనేది కంప్లీట్గా మనం ఫస్ట్ ఇయర్లోనే మినిమం మీరు 50% అన్న డాటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథం కంప్లీట్ చేయాలి. అప్పుడే మీకు సెకండ్ ఇయర్లో మీరు ఎప్పుడైతే మీకు ఫ్యాకల్టీ చెప్తున్నారో అప్పుడు మీకు ఇంకా క్లారిటీ అనేది డాటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథమ్స్ పైన వస్తుంది. అండ్ మీరు సెకండ్ ఇయర్ అయిపోయేసరికి మీరు డాటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథంలో ఏ ప్రాబ్లం ఇచ్చినా చేసేటట్టు ఉండాలి. ఓకేనా, లీడ్ కోడ్లో కానీ కోడ్ షిఫ్ట్లో కానీ ఏ ప్రాబ్లం ఇచ్చినా మీరు డాటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథంలో చేసేలా మీరు డాటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథంలో పర్ఫెక్ట్ కావాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి
డాటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథం కంప్లీట్ చేసుకుంటూనే మీరు వెబ్ డెవలప్మెంట్ అనేది చేయాలి. ఓకేనా, మీరు కంప్లీట్గా డాటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథం పైనే ఒకటే రోజు కూర్చోలేరు కదా, అంటే ఒక రోజు మొత్తం డాటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథం పైన కూర్చోలేరు కదా. మీరు డాటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథం ఒక 2 hours చేశారు కదా, వచ్చిన తర్వాత ఇంకా రిమైనింగ్ టైంలో మీరు వెబ్ డెవలప్మెంట్ అనేది చేయాలి. అర్థమవుతుందా? ఈ వెబ్ డెవలప్మెంట్ అనేది ఈజీగానే ఉంటుంది. అయితే యాజ్ ఎ ఫ్రంట్ ఎండ్ మీకు చాలా ఈజీగా ఉంటుంది. ఒకటే ఫ్రంట్ ఎండ్ తర్వాత మీరు మెల్లగా బ్యాక్ ఎండ్ అనేది నేర్చుకోవచ్చు. ఫస్ట్ మీరు ఫ్రంట్ ఎండ్ HTML, CSS అండ్ జావాస్క్రిప్ట్ ఈ యొక్క లాంగ్వేజెస్ అనేది మీరు ప్రాపర్గా అయితే మీరు నేర్చుకోవాలి. ఓకేనా, ఈ యొక్క లాంగ్వేజెస్ నేర్చుకున్న తర్వాత మీరు మళ్ళీ బ్యాక్ ఎండ్ నేర్చుకోవాలి, ఫ్రేమ్వర్క్స్ ఇవి ఉంటాయి. సో మీరు వెబ్ డెవలప్మెంట్ నేర్చుకుంటూనే ప్యారలల్గా మీరు ఫస్ట్ ఇయర్ అయిపోయే వరకు డాటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథం కూడా నేర్చుకోవాలి. ఓకే, ఈ యొక్క వెబ్ డెవలప్మెంట్ నేర్చుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి DSA నేర్చుకున్నారు. తర్వాత ఏంటంటే మీరు సెకండ్ ఇయర్లో మీరు డైరెక్ట్గా మీరు వెబ్ డెవలప్మెంట్ వచ్చి ఉంటే మీరు డైరెక్ట్గా ఇంటర్న్షిప్స్ అనే దానికి మీరు అప్లై చేయొచ్చు. ఓకేనా, ఇంటర్న్షిప్స్ అంటే ఏంటంటే ఇంటర్న్షిప్స్ అంటే మనకి ఏదైతే స్కిల్ వచ్చిందో ఆ స్కిల్ పైన మనం వర్క్ చేస్తే వాళ్ళు మనకు రిటర్న్గా మనకు అమౌంట్ అనేది ఇస్తారు. ఓకేనా, లైక్ ఇట్ ఈస్ సిమిలర్ టు జాబ్. కానీ ఇంకోటి ఇంటర్న్షిప్స్ వల్ల మనకి ఏంది ప్రాఫిట్ అంటే మనకు 2 ప్రాఫిట్స్ అనేది ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి మనకు రిటర్న్లో అమౌంట్ అనేది ఇస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన యొక్క స్కిల్స్ ఏవైతే ఉన్నాయో మన యొక్క స్కిల్స్ అనేది చాలా వరకు మనకి ఇంటర్న్షిప్స్ ద్వారా అయితే పెడతాయి. సో మీరు 2-1లో కానీ 2-2లో కానీ మ్యాక్సిమం 2-1లో మీరు ఇంటర్న్షిప్స్ అనేది తెచ్చుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి. సో దట్స్ వాట్ మీరు ఫస్ట్ ఇయర్లో ఈ యొక్క స్కిల్స్ నేర్చుకుంటే మీరు సెకండ్ ఇయర్ నుంచి మీరు డైరెక్ట్గా ఇంటర్న్షిప్స్ అనేది అప్లై చేయడానికి చాలా చేసి మీరు ఈ యొక్క స్కిల్స్ ఏవైతే నేర్చుకుంటున్నారో ఈ యొక్క స్కిల్స్ నేర్చుకుంటూనే సైడ్ హజిల్స్ పైన కూడా మీరు ఫోకస్ చేయాలి. అసలు సైడ్ హజిల్స్ అంటే మనం ఏదైనా ప్రాపర్ ఒక స్కిల్ నేర్చుకొని ఆ యొక్క స్కిల్ పైన మనం మనీ అనేది ఎర్న్ చేయొచ్చు. లైక్ వీడియో ఎడిటింగ్ కానీ, గ్రాఫిక్ డిజైనింగ్ కానీ, థంబ్నెయిల్ క్రియేటింగ్ కానీ, కంటెంట్ రైటింగ్ కానీ ఈ యొక్క స్కిల్స్ మనం ప్రాపర్గా నేర్చుకుంటే మనకు మన అంతలో మనమే మనీ అనేది ఎర్న్ చేయొచ్చు. ఓకేనా, కానీ మనీ ఎర్న్ చేయమన్నారు కదా అని మీరు ఏదైతే బెట్టింగ్ యాప్స్ ఉంటాయి కదా వీటి సైడ్ మాత్రం అసలు వెళ్ళకండి. ఓకేనా, బెట్టింగ్ యాప్స్ సైడ్ మాత్రం మీరు బీటెక్లో ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళడానికి ఛాన్స్ అనేది మీరు ఇవ్వకూడదు. ఓకేనా, సో మీరు ఈ యొక్క స్కిల్ అనేది మీరు వెబ్ డెవలప్మెంట్ ఇవి చేసుకుంటూనే మీరు వీక్లీ 2 days సాటర్డే కానీ సండే కానీ వీక్ డేస్ ఉంటాయి కదా, ఈ వీక్ డేస్ పైన అప్పుడు కానీ మీరు కంప్లీట్గా ఈ యొక్క సైడ్ హజిల్స్ పైన మీరు ఫోకస్ అనేది చేయండి. ఎందుకంటే యాజ్ ఎ 20 years ఆఫ్ ఓల్డ్ అండ్ ఇంకా మీరు బీటెక్లో ఉన్నారు కాబట్టి ఇక్కడ మీకు మనీ రిక్వైర్మెంట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ ప్రతిదీ మనం ఒకరి పైన అయితే డిపెండ్ అయి ఉండలేం కదా. కాబట్టి ఈ యొక్క సైడ్ హజిల్ స్కిల్ నేర్చుకోవడం వల్ల మన సెల్ఫ్ ఎర్నింగ్ అనేది మనం స్టార్ట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చి మనం ఫ్యూచర్లో కూడా మనం ఈ యొక్క స్కిల్ అనేది మనం ఇంకా మన యొక్క బీటెక్ 4 years వరకు మనం ఇంప్రూవ్ చేసుకుంటే మన యొక్క జాబ్ నుంచి వచ్చే శాలరీతో పాటు మనకి ఈ యొక్క సైడ్ హజిల్స్ నుంచి కూడా అంతకంటే డబుల్ శాలరీ వస్తుంది. సో మీ యొక్క ఎడ్యుకేషన్తో పాటు సైడ్ హజిల్ స్కిల్ కూడా బిల్డ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి CGPA. బీటెక్లో CGPA మెయింటైన్ చేయాలి అని చాలా మంది అయితే చాలా మీకు చెప్పి ఉంటారు. బట్ బీటెక్లో మీరు మీ యొక్క 4th year అయిపోయే వరకు 8 to 9 CGPA మెయింటైన్ చేస్తే దట్స్ మోర్ దెన్ ఎనఫ్. అంతకంటే ఎక్కువ CGPA మీరు తెచ్చుకోవడం దానివల్ల ఎటువంటి మనకు యూజ్ అనేది ఉండదు. ఓకేనా, మీరు 8 to 9 CGPA మెయింటైన్ చేస్తే ఏ కంపెనీ కన్నా మనం అప్లై చేసుకోవడానికి మనం ఎలిజిబుల్ ఉంటుంది. సో మీరు 8 to 9 CGPA తెచ్చుకోవడానికి ట్రై చేయండి. అండ్ వన్ థింగ్ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ యొక్క మీరు కాలేజ్ టైం అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ సేమ్ అవే సబ్జెక్ట్స్ తీయడం అనేది జరగదు. ఓకేనా, ఎందుకంటే మీరు కాలేజ్లో మీకు ఏ వర్క్ ఉన్నా రికార్డ్ కానీ, అబ్జర్వేషన్ కానీ, క్లాసెస్ కానీ, ఎవ్రీథింగ్ అసైన్మెంట్స్ ఏమున్నా మీరు కాలేజ్లోనే కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా, మళ్ళీ మీరు ఇంటికి వచ్చిన తర్వాత మీ యొక్క సైడ్ హజిల్ స్కిల్స్ కానీ, మీరు వెబ్ డెవలప్మెంట్ కానీ, ప్రోగ్రామింగ్ కానీ వీటిపైన మీరు కంప్లీట్ మీ యొక్క టైం అనేది ఇన్వెస్ట్ చేయాలి. ఓకేనా, సో దట్స్ హౌ యూ హ్యావ్ టు మేనేజ్ యువర్ టైం ప్రాపర్లీ ఫ్రమ్ యువర్ బీటెక్ ఫస్ట్ ఇయర్. అలా చేస్తేనే మీకు ఇంకా 3rd yearలో 4th yearలో ఇంకా మీకు చాలా వర్క్స్ అనేది ఉంటాయి. అప్పుడు మీకు టైం ఎలా మేనేజ్ చేయాలో మీకు ఒక ప్రాపర్ ఆలోచన అనేది వస్తుంది. సో దట్స్ హౌ యూ హ్యావ్ టు డూ ఇన్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ యువర్ బీటెక్ ఫస్ట్ ఇయర్. ఐ థింక్ దిస్ వీడియో విల్ బి వెరీ మచ్ హెల్ప్ఫుల్ ఫర్ యూ. సో వీడియో గైస్, ఓకే, థ్యాంక్ యూ.